హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన ఆది సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్గా మియాపూర్లో ఒక సంచలన న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతి దారుణమైన సిచ్యువేషన్ అదైతే. తండ్రి కూతురు మీద హత్యాయత్నం చేయబోయి అది కూతురు ఒప్పుకోలేదని చెప్పి దుర్మార్గంగా చంపేశాడని తెలుస్తుంది. దీని అసలు ఇదంతా ఎక్కడికి వెళ్తుంది సార్? తండ్రి కూతురు మీద అండ్ పెద్ద వయసు వాళ్ళేమో చిన్న వయసు వాళ్ళ మీద చాలా చిన్న కొన్ని వీడియోస్ చూసే వాళ్ళ యొక్క మతి స్థిమితం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. దీని మీద మీరేమంటారు సార్? అంటే సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది ఏంటంటే, పోర్న్ వీడియోస్ చూడడం వల్ల రేప్ కల్చరు పెరుగుతోంది, ఆ టెండెన్సీ మైండ్లోకి వస్తుంది అనేది సుప్రీంకోర్టు చేసిన ఒకానొక కామెంట్. అందువల్ల దాని మీద చాలా ఆంక్షలు విధించడము, ఒక సమయంలో దాని మీద ఆంక్షలు విధించినప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, పోర్న్ వీడియోస్ చూడడం తప్పేంటి అనే కోణంలో ఆయన మాట్లాడాడు. అంటే ఆయనకంటే పిల్లలు వాళ్ళ దగ్గరగా ఉండరు కాబట్టి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆయన చూసానని చూసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కండిషన్లో సొసైటీ ఉంది అంటే పచ్చిగా మాట్లాడుకునే వరకు వచ్చారు. జనం కూడా పబ్లిక్ రొమాన్స్ లేకపోతే ఓపెన్, ఇప్పుడు ఈ రోజున ఇదే సోషల్ మీడియాలో ఓపెన్ చేసి మొన్న రోజు నేను చూస్తే ఆ లైవ్లో ఇది చేసుకుంటున్నారు వాళ్ళు ఇంటర్ కోర్స్. అంటే ఓపెన్ అప్ అయిపోయింది సొసైటీ, పచ్చిగా మారిపోయింది, తయారైపోయింది. దీని మీద ఏమైపోయిందంటే జనానికి విసురులంకత అంటారు దీన్ని. అంటే ఓవర్ ఎప్పుడైతే ఒక ఇది ఉంది, ఇది ఇట్లా అయిపోయింది, తెరుచుకునేస్తుంది. ఎప్పుడైతే తెరుచుకుందో జనాలకి ఎల్లలు అనేవి చిరిగిపోయినాయి. సరే, చాలామంది అడిగి మనం ఇదేంది, దీని నైతికత ఏంటి, అదేంది, ఇదేంది అని చెప్పి మనం అడగడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కొందరు చాలా షాకింగ్ కామెంట్ చేస్తారు. గతంలో షాజహాన్ లాంటి వాళ్ళు ఒక కామెంట్ ఉంది, తోటమాలి ఒక చెట్టుని పెంచి దానిలో పువ్వు పూస్తే దాన్ని ఆగ్రహించకూడదా అని అన్నట్టుగా. అలాంటిది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇన్ జనరల్ అని చెప్పి వాళ్ళు దాన్ని జనరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనకున్న కట్టుబాట్లు, మనకున్న వ్యవహారం అందుకు అనుమతించదు. ఇప్పుడు అటంటే వాళ్ళ కమ్యూనిటీ, కొన్ని కమ్యూనిటీల్లో సిస్టరు దీన్ని చేసుకుంటారు, కొన్ని కమ్యూనిటీల్లో అది ఉండదు. అంటే మ్యారేజ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కొన్ని అంటే ఎట్లుంటుందంటే వరుస రివర్స్. ఇప్పుడు మనకి ఏంటంటే హిందూ ధర్మం కల్చర్లో ఎట్లుంటుందంటే దీనికి ఒక లెక్క ఉంటుంది, మరదలు వరుస అవ్వడము, మేనత్త కొడుకుల్ని వాళ్ళని మేము చేసుకోవడం. కానీ పిన్ని కొడుకుల్ని కూతుర్ని చేసుకునే వరుస ముస్లిం కమ్యూనిటీలో ఉండే పరిస్థితి ఉంటుంది. అది మనం కట్టుబాట్లలో తల్లిదండ్రులు లేకపోతే తండ్రి కూతుళ్ళు అంటే మనకి చాలా పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రకారం చూస్తే డెఫినెట్గా అలాంటి వాళ్ళు అలా ముందుకు రావడం అనేది పైశాచికత్వం. అది చాలా పైశాచికత్వం. మీరు చెప్తున్న కమ్యూనిటీలు అన్నారు కదా, కొన్ని కమ్యూనిటీలు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అయిన తర్వాత, కొంత చదువుకున్న తర్వాత అవన్నిటిని కొన్ని దూరంగా పెడుతున్నారు. మనది ఎప్పటి నుంచో ఉన్న భారతీయ సంస్కృతి ప్రకారం ఇవన్నీ మనం చాలా గౌరవించాల్సిన సంబంధాలు, బంధాలు ఇవన్నీ. ఒక అమ్మాయి తండ్రి దగ్గర, తమ్ముడి దగ్గర, అన్న దగ్గరే వాళ్ళకి సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఎత్తుక్కుంటుంది? అవును, అంతే కదా. ఒక తండ్రి వీడియోస్ చూసి 12 ఏళ్ల బాలికపై ఇలా చేశారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా అయిపోతుంది? అంటే ఇప్పుడు దీనిలో ముఖ్యమైన పాత్ర తల్లి పాత్ర ఉంటుంది. తల్లి ఈ మొత్తం బంధాలన్నిటి మధ్య గోడలు నిర్మిస్తూ ఎక్కడికక్కడ కొన్ని కట్టుబాట్లు చేసుకుంటూ చాలా కీలకం. ఈ రోజున అమ్మాయి పేరు వసంత, అతని పేరు నరేష్. తల్లి పాత్ర అనేది అక్కడ చాలా కీలకం అవుతుంది. తల్లి పాత్ర వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ, మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని నెట్టుకొస్తారు. మామూలుగా అయితే ఒక అమ్మాయిని ఏం చెప్తారు, ఒక అమ్మాయిని ఒక సమయం వరకు తండ్రి, తర్వాత భర్త, తర్వాత కొడుకు రక్షణ ఇస్తూ వస్తాడు ఆ మహిళకి అని. ఆ క్రమంలో ఫస్ట్ అటెంప్ట్లోనే మిస్ అయిపోతే ఆ అమ్మాయికి ఇంకా రక్షణ లేనట్టే, లైఫ్లో ఇంకా రక్షణ లేనట్టే. మీరు ఇందాక ఒక మాట చూసారా, ఎడ్యుకేట్ అయిపోతూ వచ్చాక మనిషి అనేవాడు అరే దగ్గర సంబంధాలు చేసుకోకూడదు, దూరంగా ఉన్న వాళ్ళని చేసుకోవాలి అనేది అది
ఇప్పటిది కాదు అది ఆ కాన్సెప్ట్. మీకు మానవ చరిత్ర మొదలైన తొలి రోజుల్లోనే ఇది ఓపెన్గా చెప్పడము అంటే ఏంటి అంటే దాని అనుబంధాలు బంధాలు ఎలాంటివని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇదేదో నేను కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కాదు. మానవ చరిత్ర తొలి రోజుల్లో ఒక స్త్రీ స్వామ్యం ఉండేది. స్త్రీ ఏం చేసేదంటే తన బిడ్డలతో కూడా రమించి మళ్ళీ రీజనరేట్ చేసేది జనరేషన్ని. అప్పుడు ఏమైందంటే కొన్నాళ్ళకి అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు. ఆ పుట్టినప్పుడు అర్థం చేసుకున్నారు, నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఆపు, నీ రక్తమే కలవకూడదు, రక్తము సంక్రమణం జరగాలి, జరిగినప్పుడు ఏమవుద్దంటే మంచి జనరేషన్ వస్తుంది అని చెప్పి ఆపుకొని ఒక కంతంలో వాళ్ళు ఇంకో కంతంలో పిల్లల్ని తీసుకోవడం లాంటివి కొన్ని పరిణామక్రమాలు జరిగినాయి. అలాగే మనం వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఆ చేస్తున్న పనులు ఏంటి అనే దాన్ని బట్టి చూసి పిల్లల్ని ఇవ్వడం, ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరిగి ఈరోజు మనం ఈ సొసైటీలో ఉన్నాం. ఇప్పుడు ఉన్న సహజ న్యాయ సూత్రం ప్రకారం చూస్తే తండ్రి అనేవాడు కూతురు మీద మోజుపడ్డం అనేది దుర్మార్గాల్లోకి చాలా హైయెస్ట్ దుర్మార్గం అది. అంటే వాడు ఈ సభ్య సమాజంలో లేడు. సరే కొన్ని హైలైటెడ్ ఎలైట్ ఫ్యామిలీ ఏరియాస్లో జరిగే అకృత్యాలు వేరు. కానీ ఈ మిడిల్ క్లాస్ ఒక మియాపూర్, ఒక మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఈ కండిషన్లో అక్కడ చాలా ఎలిమెంట్స్ పనిచేయడం, తల్లి సరిగ్గా లేకపోవడం, ఇకపోతే ఇంట్లో ఉన్న వాతావరణం లో ఒక ఆడపిల్ల సంచరించడానికి వీలున్న మరుగు లేకపోవడం, చాలా ఎలిమెంట్స్ వాటి మీద పనిచేస్తాయి. ఒక పైశాచికత్వాన్ని నిద్రలేపే కొన్ని ఎట్టా ఫోన్ వచ్చింది, దీనికన్నా మించిన విలన్ ఆఫ్ ఎంటైర్ సొసైటీ ఇంకోటి లేదు, ప్రతిదీ దీనిలో దొరుకుతుంది. ఇందాక చెప్పా కదా, ఇలా ఓపెన్ చేస్తే ఒక లైవ్లో ఇద్దరు ఇది చేసుకుంటున్నారు. అంటే లైవ్ పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటారు. అంటే అక్కడ వరకు మరుగు చెరిగిపోవడంతో ఏమైపోయారు, విచ్చలవిడితనం పెరిగింది. ఏముందిలే, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేసారు, ఆడపిల్లలు కూడా సరిగ్గా ఆ కట్టుబాట్లలో ఉండడము, ఆ పద్ధతుల్లో ఉండడము అనేది మిస్ అవుతూ వస్తుంది. ఏముంది పబ్బుకు పోతే ఏముంది, ఏముంది బారుకు పోతే ఏముంది, తాగితే ఏముంది, ఇవన్నీ ఎల్లలు అక్కడ మనం ఎరైజర్తో ఏముందులే అని ఎరైజర్తో కొట్టేసుకుంటూ రావడం వల్ల ఏమైపోయింది, ఇదే వస్తుంది. ఇదే ఎవరి మీద ఎఫెక్ట్, ఎవరి మీద అటాక్ చేసినా సరే అమ్మాయిలు సరిగ్గా ఉండట్లేదు. అమ్మాయిలు సరిగ్గా ఉండట్లేదు అంటే ఇప్పుడు నిజంగానే అదే ఒక తండ్రి నా 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అమ్మాయిలు సరిగ్గా ఉండట్లేదు. అంటే ఎల్లలు చెరిగిపోయి లాస్ట్కి అక్కడ ఏమి మిగలట్లా. ఆడపిల్ల మీద కామెంట్ అంటే ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, ఏముంది అనేది పెరిగిపోయి చిరిగిపోయింది. అది ఒక ఇది ఉండేది ఇంతకుముందు బార్డర్, ఆ బార్డర్ ఎగిరిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వింటున్నారు. ఇవన్నీ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మనిషిని పిక్చర్ లైట్, ఆ లైట్ మైండెడ్నెస్ వచ్చేసింది. ఏ తప్పైనా సరే అయితే అనే వరకు వచ్చేసాం. మనం దాన్ని టెండెన్సీగా తీసుకుంటున్నాం. మనం 2-3 అనకూడదు కానీ బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని మార్చుకోవడము, ఆ తర్వాత వైఫ్స్ని మార్చుకోవడము, ఇలాంటి అది ఓపెన్ అప్ అయిపోయింది. ఎప్పుడైతే అదంతా జరిగిపోయిందో ఏముందో ఇది కూడా పెద్ద తప్పేం కాదులే అనే వరకు మేము ఇట్లాగే మీరు అన్నారు కదా ఈ కేసుని ఒక 5-6 ఏళ్ల క్రితం మేము అప్పుడు ఎన్టీవీలో ఉన్నప్పుడు అనుకుంటా ఒక కేసు వచ్చింది. అతను ఫస్ట్ మీలాగే కంప్లైంట్ చేశాడు, ఈ తండ్రులు లాంటి వాళ్ళంతా ఇట్లాగే జరుగుతున్నాయి ఈ కేసులని. ఆడపోయి ఏమంటాడంటే ఇట్లాగా మా పాప తప్పిపోయింది అది ఇది అని లాస్ట్కి వాడే రేపు చేసి చంపేసి పూడ్చిపెట్టేసి వచ్చేసాడు. మా ఎడిటర్ ఏమన్నాడంటే లేదు ఇతను ఏదో తప్పు చెప్తున్నాడు, ఇతని మీద సెంటిమెంట్ ఆపండి అని చెప్పి ఆయన ముందే హింట్ ఇచ్చాడు అతన్ని గుర్తుపట్టి. లాస్ట్ చూస్తే పోలీసులు అదే చెప్పారు, ఇతనే విలనని. అలాగా ఇది ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగిన కేసు నేను ఉదాహరణ ఇస్తాను. రెగ్యులర్గా ఎక్కడో ఒక చోట ఇవి జరుగుతున్నాయి. జరగడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి ఓపెన్ అప్ కేటగిరీ. ఇప్పుడు మనం ఈ రోజున అనకూడదు, 3-4ని పెళ్లి చేసుకున్నా కానీ ఆయన మనకు ఆరాధ్య దైవం. దానిలో లేవు, ఏమి ఎల్లలు లేవు. డెమిగాడ్ అయ్యాడు అతడు సెలబ్రిటీ హోదాలో. ఇదంతా డెడ్ ఈజీ.
ఇంకా వింటే ఇవి చాలా విచ్చలవిడి భాగవతాలు ఉంటాయి. ఇదంతా బయటకు వచ్చేస్తుంది సమాచారం. ఏమైపోతుంది, వాళ్ళు ఉన్న స్పిరిట్ని దెబ్బతీస్తుంది, కట్టుబాట్లను దెబ్బతీస్తుంది. అవి దెబ్బతీయడం వల్ల ఏమైపోతున్నారు, ఎగబడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఎంతటి భయంకరమైన నేరం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వాడెవడో నిన్న మొన్న ఎక్కడో ఒక ఆఫీసు లోపల బీరు బాటిల్ పెట్టుకొని శుభ్రంగా ప్రభుత్వ ఉద్యోగి తాగుతున్నాడు. అంటే ఏంది అది? దాని అర్థం ఏంది అంటే తెగించేశాడు, అయిపోయింది. ఇప్పుడు ఏపీలో స్కూళ్ళలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు వైన్ షాపుల ముందు డ్యూటీ చేశారు. వాళ్ళకి ఎవరో అడిగారు ఏంది ఇది కరెక్టేనా అని. మరి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఈ మందు అమ్మగా ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు, అంటే ఏమైంది, ఆ డబ్బే కదా వీడికి జీతం ఇచ్చేది. అదేదో ఏదైనా సరే జీతానికే కదా నువ్వు పనిచేసేది, తీసుకుపోయి అంటే ఒక మెకానికల్ మైండ్ సెట్ థింకింగ్ వచ్చేసింది. ఆడ మగ అంటే దాని మధ్య ఉన్న బంధానికి సంబంధం పోయింది. ఆడ మగ అంటే ఉన్న ఎమోషన్ పోయింది. ఆడ అంటే ఆడ, మగ అంటే మగ, ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్. టీచర్ అంటే ఇంతకుముందు రోజుల్లో ఏముండేది, గౌరవం ఉండేది, భయం, ఎమోషన్ ఉండేది. ఓము ఆయన గురువు, మనకి 10 మందికి పాఠాలు నేర్పించి పిలకని దిద్దుతాడు. ఆయన ఉచితంగా ఏదో అదేదో అయ్యవారికి చాలు పప్పు బెల్లాలు అన్నట్టు పప్పు బెల్లాలు తీసుకొని మనకి ఇంత పెద్ద పాఠం నేర్పిస్తాడు, గుణపాఠం, జీవిత పాఠం. మనం ఆయన గౌరవించాం. ఇప్పుడు ఉందా అసలు టీచర్ జాబ్ అంటే గౌరవం ఎక్కడన్నా ఉందా? లేదు. కొంతమంది టీచర్స్ డ్యాన్సులు వేస్తున్నారు, టిక్టాక్లు చేస్తున్నారు. అది ఓకే, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు, ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు బీర్ బాటిల్ని అక్కడ పెట్టుకొని ఇది చేస్తున్నాడు? ఎందుకంటే గవర్నమెంటే దాని మీద ఆధారపడుతుంది. ఆ మాటకు వస్తే భారతదేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో 40% ఆదాయము కేవలం ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వస్తుంది. వీడు ట్యాక్స్ పేర్ అయ్యి వీడు ఎంతో గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నట్టు ఈ లెక్కన. అలాంటి సర్వీసే ఆ ప్రభుత్వ అధికారి కూడా చేశాడు. తన జీతానికి తను ₹1 ఇచ్చాడు, తనలాంటి వాళ్ళ జీతానికి అనేది ఎప్పుడైతే వచ్చింది, వాడు ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, మద్యం సేవించి వాహనం నడపరాదు అని ఉంటే వాడు కింద ఏం తీసేవాడు కామెంట్, మద్యం అమ్మించి ప్రభుత్వం నడపచ్చా? అంటే మనము అది దాటేసి ఎక్కడికో వచ్చాం. ఇప్పుడు ఈ వచ్చిన దాని మీద ఏమైపోతుందంటే తప్పులు తప్పులు అయిపోయింది. గతంలో తప్పు, ఈరోజు ఒప్పు అన్న కోణంలో మైండ్ సెట్ లోపల థింకింగ్ చేంజ్ అయిపోయింది. అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఏంది, రిలేషన్ ఏంది, ఎగిరిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిలు కుదురుగా ఉన్నారా? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అమ్మాయిలు కుదురుగా ఉన్నారా అని. ఆ పిల్ల 18 ఏట వస్తే ఎట్ట ఎగిరిపోద్దో చెప్పలేము. బేబీ సినిమాలో లాగా అయిపోద్ది. బేబీ సినిమా అనేది ఈరోజు ఎంత పెద్ద రియల్ పిక్చర్ని చూపించిందంటే అంత పెద్ద రియల్ పిక్చర్ని చూపించేసింది. ఎడబడితే 2-3 అమ్మాయిలతో మారి లాస్ట్కి 4వని చూసుకుంటారు చూడండి. అలాంటి కండిషన్లో వాళ్ళు వెళ్ళిపోతూ లాస్ట్కి ఏమి, ఇప్పుడు ఒక ఆడపిల్లగా నువ్వు ఉండి ఆ తండ్రి ఆట చేయొచ్చా నువ్వు అడుగుతున్నావు. ఈ రోజున చేయకూడదు. ఆ అమ్మాయి రేపు ఈ విధంగా తయారైతే ఆల్రెడీ ఇప్పుడున్న మేజర్ పార్ట్ ఆఫ్ గర్ల్స్ వాళ్ళ కల్చరు, వాళ్ళ లైఫ్ స్టైలు ఆ విధంగా చిదిరిపోయి అంత నెక్స్ట్ రోజున అమ్మాయి పాడైపోద్దని ఇప్పుడు చచ్చిపోవడం బెటర్ అని నేను అలా ఓవరాల్గా అలాంటి దీనిలోకి మనమంతా వెళ్ళిపోయాం. ఏమో సార్ తెలియదు కదా, అమ్మాయి రేపటి రోజున ఒక ఐఏఎస్ అవ్వచ్చేమో, లేకపోతే ఒక కాలేజ్ టాపర్ అవ్వచ్చు. ఏమని చెప్పడం కాదు. ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక ఐడియాలజికల్ థింకింగ్ కానీ లేకపోతే మానసిక స్థితి అని మనం ప్రభావితం చేస్తున్నాం. ఎర్రగడ్డలో కూడా చాలా కొంత నీతిమంతులు ఉంటారేమో సార్. ఎర్రగడ్డ అంటే తక్కువైంది ఏం కాదు, అది కల్మషం లేని మంచి వాళ్ళ స్వర్గం ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ హాస్పిటల్. దానికి వీళ్ళకి పోలిక లేదు. వీళ్ళు చాలా తెలివిగా ఉన్న క్రూరులు. నేనేం చెప్తున్నానంటే ఒక మైండ్ సెట్ ఒక తప్పుని తప్పుగా తీసుకోవట్లేదు అంటే దాని చుట్టూ మనం ఏర్పాటు చేస్తున్న ఎకో సిస్టమ్. ఇప్పుడు ఒక పంట వేయడానికి మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం, దున్ని శుభ్రంగా ఎరువేసి అది చేసి ఇది చేసి. ఇప్పుడు ఈ సొసైటీ చేస్తున్న సామాజిక వ్యవసాయం ఇది, దాని ఫలం, దాని ఫ్రూట్ ఇది.
మనం ఏం చేస్తున్నాం, అన్నీ దగ్గరలోకి తెచ్చుకున్నాం, అన్నిటినీ విచ్చలవిడితనం చేస్తున్నాం, అన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ పోతున్నాం, తప్పు ఒప్పు అంటున్నాం. ఈ రోజున విలన్ పాత్రని హీరోగా చేసుకుంటున్నాం. అంతే కదా, విలన్ పాత్రలు ఇప్పుడు కేజీఎఫ్ అలాంటి వాటిల్లో వాడి విలనిజమే మనకి హీరోయిక్గా కనిపించింది. దాంట్లో ఆడు ఎంత విలన్ అయినా సరే అమ్మాయిలను పట్టుకోలేదు. ఇప్పుడు కొందరు లెజెండరీ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ పర్సనాలిటీస్ చేసే తప్పు ఏమంటున్నారంటే రియలైజం అంటున్నారు. దాన్ని రియలైజం ఏమో దానిలో నిజాయితీ ఉంది కదా, వాడు నేను తప్పు చేశాను అంటున్నాడు, లేకపోతే నేను ఇది అని చెప్తున్నాడు, ఓపెన్ అవుతున్నాడు, అది దాన్ని నువ్వు తీసుకోవాలి అంటాడు. ఇప్పుడు ఈ తండ్రి చేసింది రియలైజం అంటారా? అక్కడ వరకు వచ్చారు జనం. కొన్ని రోజులు పోతే అంటారేమో, ఇప్పటి వరకు నోళ్ళల్లో నానుతోంది మాట, కొన్ని రోజులు పోతే అనేస్తారేమో. వీళ్ళు ఎన్నో ఏళ్ళు దాటేసిన వాళ్ళు రేపు ఆ మాట అంటానికి గ్యారంటీ ఏముంది? ఈ బాంధవ్యాలు అందరూ కూడా మర్చిపోవడానికి, రక్త సంబంధాలను కూడా మర్చిపోయి ఇలాంటి వాటికి ఎక్కువ ఎగబడిపోయి అనుకున్న టైంలో అంటే ఆ క్షణంలో ఏమని అనిపిస్తే అది చేసేద్దామని. నవేడేస్ చూసుకుంటే యానిమల్స్ కొంచెం ఆగుతున్నాయి సార్. అనిపించిన వెంటనే ఏమీ అటాక్ చేయట్లేదు. యానిమల్స్కి కొన్ని ఫీలింగ్స్ ఉంటున్నాయి, మనుషుల్లో అది పోతుంది. దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఉమ్మడి కుటుంబాలు లోపించడం. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే లోపించాయో అప్పుడేమవుతుంది, భయం భక్తి లేకపోవడం, ఇరుకిళ్ళు అవ్వడం, ఇరుకిళ్లలో ఉన్న స్థితిగతులు అనేవి చాలా దారుణంగా, ఉమెన్ సేఫ్టీ మెజర్మెంట్స్ దానిలో లేకపోవడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తున్న అశ్లీల సాహిత్యం కావచ్చు, దృశ్యాలు కావచ్చు, వర్మ లాంటి వాళ్ళు కొందరు తెగబడి చేసే కామెంట్లు కావచ్చు, ఇవంతా ఏమవుతున్నాయంటే మనిషిని భయము భక్తి లాంటి వాటిల్లోంచి బయటపడేస్తున్నాయి. ఎంత పెద్ద తప్పైనా కొందరు ఐకానిక్, నేను చాలాసేపటి నుంచి చెప్తా వస్తున్నాను, ఇది మూడోసారి చెప్తున్నా, కొందరు ఏం చేస్తున్నారంటే ఒక ఐకానిక్ పర్సనాలిటీస్గా ఉండి వాళ్ళు చేసే తప్పులు అనేవి కూడా ఆరాధనీయంగా మారడం. వాళ్ళ ఫాలోవర్స్ దాన్ని రిపీట్ చేస్తున్నారు ఆరాధనీయంగా. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, నా ఫ్యాన్ ఏం చేస్తానంటే అది తప్పు కాదు, అది నాకేమవుతుంది, నేను ఇంకొక పిచ్చి తప్పు చేయడానికి ఒక ఇదిగా పనికి వస్తుంది, అది ఇంకొక లైసెన్స్లా పనికి వస్తుంది. మనమేమి ఆగట్లేదుగా. మనం అరే ఇది ఇప్పుడు నేను మా నాన్న మా అమ్మ నేను మా అక్క మా చెల్లి మా ఫ్యామిలీ, ఇది మంచి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, దీనిలోంచి మనం ఇది నీతి నేర్చుకోవాలి, అందరూ అలాగే ఉండాలి, అలా ఉన్న వాళ్ళని మనం గౌరవించాలి. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకొకరితో తిరుగుతున్నాడు, ఇంకొకరితో ఉండగానే ఇంకొకరితో వెళ్తున్నాడు, ఇది నాకు కరెక్ట్ కాదు అనే ఒకనొక దీనిలోంచి ఇప్పుడు ఏమైపోతున్నాం, ఏముందిలే అట్లాగే ఉండాలి, అదే కరెక్ట్ అని జంప్ కొడుతున్నాం, జంప్ కొడుతున్నాం. సిగ్నల్ అక్కడ రాంగ్గా ఉన్నా జంప్ కొడుతున్నాం. ఆ జంప్ కొట్టిన సిగ్నల్ ఏమవుతుంది, ఈ రోజున ఇక్కడ దాకా వచ్చింది. అది ప్రాబ్లం అవుతుంది. రియలిజం అనే సొసైటీలోంచి వెళ్ళిపోవడం మంచిగా జరిగింది, లేకపోతే దానికి ఇంకా ఎన్ని ఎఫెక్ట్లు అయ్యేవో. అలాంటి కిరాతో కూడా ఇంకెన్ని చేసేవాడు తండ్రి, అంతేనా సార్? అంటే నువ్వు అన్న దానిలో చాలా గాఢమైన భావన ఉంది. ఏమంటున్నావు అంటే ఇలాంటి పనికిమాలిన తండ్రులు, ఇలాంటి పనికిమాలిన సొసైటీలో ఆ అమ్మాయి ఉండడం కన్నా చనిపోవడము బెటరు అని నీ కన్నీళ్ళని ఆపుకోనన్న మాటలవి ఊరికే రాలా. అది ఎందుకంటే దానిలో అంతే కదా, నాకొద్దు అని అమ్మాయి వెళ్ళిపోయింది ఇలాంటి దరిద్రాలు చూడలేక అనేది నువ్వు చెప్తున్నావు, చాలా బాధపడి చెప్పావు ఆ మాటని. అయితే దీని అంతటిని ఇవన్నీ మనం చేసుకున్నవే అని నేను అంటాను. ఇవన్నీ మనం తెగించి ఎక్కడికో వెళ్ళి ప్రతి తప్పుని ఒప్పే అని ఈరోజు మనం ఎక్కడున్నాం, ఒక స్టేజ్కి వచ్చేసాం, మనం దగ్గరగా ఉన్నాం. మా అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి చెప్పడానికి మనుషులు లేరు, ఇది మంచి చెడ్డ అని. ఇలాంటివి ఆపాలంటే మరి ఏం చేయాలంటారు సార్? ఇలా మళ్ళీ బాంధవ్యాలు అంటే వాల్యూస్ అన్నీ తెలిసి రావాలి, ఇలాంటివి ఎక్కువ న్యూస్లు రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? కరెక్ట్గా చెప్పాలంటే వివేకానంద ఇప్పుడు అన్నాడు గో బ్యాక్ టు వేదాస్ అని. అది ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ భావజాలం అవుతుంది. ఎందుకంటే దీన్ని కొందరు కమ్యూనిస్టులు ఒప్పుకోరు, మళ్ళీ వెనకపోవడం ఏంటి అని. ముందుకు పోతుంటేమో ఉన్నదంతా చెరుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ చెరుపుకుంటూ పోవడంలో భాగంగా ఇంకొద్దిగా ఎక్కువ కృత్యాలు జరుగుతాయని అనిపిస్తుంది తప్ప ఇది కంట్రోల్లోకి వస్తుందనే అభిప్రాయం కలగట్లే. ఎందుకు కలగట్లేదు అంటే ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంది.
ఇప్పుడు గతంలో ఏమనేవాళ్ళు అంటే ఒక పాముకి ఒక ముసలికి మాత్రమే ఇది ఉండదంట, మెమరీ ఉండదంట. అవి ఏం చేస్తాయంటే పాలు పోసిన చేతిని కాటేస్తాయి, మాంసం ముద్ద ఇచ్చిన చేతిని లబక్కన పట్టుకుంటుంది ముసలి. ఎందుకంటే వాడు గతంలో నాకు మాంసం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, దానికి ఉండదంట. పాముకు కూడా వీడు నాకు పాలు పోసాడని ఉండదంట, టక్కన కాటేస్తాడంట చీకనిపించాలి. మనిషి అనేవాడు ఓవర్ మెమరీ ఎక్కువైపోయి ఫైనల్గా మెమరీ లాస్ అయిపోయి వాట్ ఈస్ వాట్ అనేది మర్చిపోయి కండిషన్కి వచ్చేసాడు. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో ఎవరైతే ఏ యానిమల్కి మెమరీ లేదు, మైండ్ సెట్ సరిగ్గా లేదంటే మనుషులే. అదే చెప్పేది, వాడికి బీట్ చేస్తున్నాడు మనిషి. ఎందుకు? ఓవర్ డేటా పెరిగిపోయింది, ఓవర్ ఇన్ఫో పెరిగిపోయింది, ఓవర్ ఇది పెరిగిపోయింది. వాడిని ఏదేదో పిచ్చి పిచ్చిది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో భాగంగా వాడికి ఒక దగ్గర వాడికి ఒక లాజిక్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు 100% ఇంకా పచ్చిగా మాట్లాడితే ఇదే పోర్న్లో మామ్ అండ్ సన్, డాడ్ డాటర్ ఇవి కూడా ఉన్నాయి. అవి వాడు చూశాక ఏమవుతాడు? ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కదా. అప్పుడు ఏమవుతాడు? వాడికి అది లెక్క లేకుండా పోతుంది. అంటే ఏంటి దాని అర్థం? డేటా ఓవర్గా వాడికి అందుబాటులో ఉండడము. ఇంకోటి, ఇలాంటి సిటీల్లో పల్లెటూరులో ఎలా ఉంటుందంటే వాడికి కనీసం ఇది ఉంటుంది. అరే ఇప్పుడు అదేదో నేను ఉదయాన్నే ఇది చూసాను, శ్రీమతి కుమారి అని, వాళ్ళు ఆడవాళ్ళంతా కలిసి బారు పెడతారు ఊర్లో. ఆమె ఏం కళ్ళ కంటుందంటే, నీ కూతురు ఇంకేం ఉద్యోగం దొరకలేదా, ఇంకేం వ్యాపారం దొరకలేదా, మా పుస్తకాలు అమ్ముకుపోయి మీరు సంపాదించుకొని బాగుపడాలనుకుంటున్నారా, మా ఆయన రక్తం తాగుతారా, మా ఇంటి కుటుంబపు ఇది పీల్చేస్తారా, జలగలా బట్టి పీడిస్తారా మమ్మల్ని అని మీదకి వచ్చే ఊళ్ళో. ఇదే ఇక్కడ నువ్వేం చేసినా నిన్నెవడు ఏం అడగడు. సిటీ కల్చర్లో ఊళ్ళన్నీ సిటీకి వస్తున్నాయి. ఈ సిటీలో అడిగేవాళ్ళేడు నువ్వేం తప్పు చేసినా. నీ ఇంటికి ఓ 10 కోట్లు తీసుకుపోతున్నా ఇక్కడ పట్టుకునేవాళ్ళు లేడు నీకు. అంటే సోషల్ పోలీసింగ్ అంటే ఇది లేదు, మొరల్ పోలీసింగ్ అనేది లేదు. ఒప్పుకోవు నువ్వు. నువ్వు హాస్టల్లో ఉన్నావు, నేను నిన్ను అడుగుతాను, ఏమ్మా నువ్వు అబ్బాయితో తిరుగుతున్నావు ఎక్కడ ఏంది అని నేను హెచ్చరిస్తాను. నువ్వు అడుగువే అని నువ్వు డైరెక్ట్గా నన్ను ఉంటావు, నువ్వు అడుగురా అంటావు. అడిగే రైట్ సుప్రీంకోర్టు అలా ఇచ్చేసింది. సెక్షన్ 377 ప్రకారం ఎవరితో అయినా పోవచ్చు అని చెప్పేసింది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఏ రైట్స్ వాళ్ళకి లేవు. తిరగడానికి మాత్రం ఎక్కడ లేని రైట్స్ అన్ని వచ్చేస్తాయి. ఎవరి జీవనేచ్ఛ వారిది. మనం సొసైటీని అలా 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 చెడగొట్టుకుంటూ వచ్చి ప్రతిదానికి స్వేచ్ఛని ఇస్తూ 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 రెక్కలు తొడుగుతూ వచ్చేసాక ఈరోజు అది పిల్లి మొగ్గలు వేయడం మొదలు పెడుతుంది, వెర్రితలు వేయడం మొదలు పెడుతుంది, 10 అవ్వడం మొదలు పెడుతుంది. అంతే కదా. నాకు నీ మీద రైట్ లేనప్పుడు ఏమైపోద్ది? అందులో సిటీ కల్చర్లో ఊళ్ళల్లో ఎవరున్నారండి? ఎవరు లేరు. ఊరంతా సిటీకి వస్తుంది. సిటీలో విచ్చలు పెడతాను, ఏది పడితే దొరకడం, ఎక్కడ పడితే అక్కడ ఉండడం, ఏది పడితే చేయడం అయిపోయింది. దీని ఎట్ట కంట్రోల్లో ఉంది? ఇది మళ్ళీ ఊరికి పోవాలి. ఇది ఈ ప్రపంచం మళ్ళీ సిటీ కల్చర్ మళ్ళీ ఇది అవ్వాలి, మళ్ళీ 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 అవ్వాలి. అవుదా? ఇలాంటివి చూసి న్యూస్లు ఎక్కువైపోయినాయి. అలాంటి వీడియోస్ చూడడం వల్ల ఇలాంటివి ఎక్కువ కేసెస్కి ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తున్నా వాటిని ఎందుకు ఆపట్లేదు? పోక్సో చట్టం వచ్చింది, చిన్నపిల్లల్ని ఇది చేయడం. ఇప్పుడు అతను ఖచ్చితంగా ఊరిది తగిన విధమైన నేరం చేశాడు. అతను వచ్చి ఏం చేసింది? నిర్భయ చట్టం వచ్చింది. వచ్చి ఏం చేసింది? మనిషి అనేవాడు తెగబడ్డం అనేది మొదలు పెడితే దానికి అంతు లేదు. ఏ చట్టం వాడికి కళ్ళం వేయలేకపోతుంది. అది పెద్ద ప్రాబ్లంగా మారింది. అదే ఈ మనిషిని ఇక్కడ దాకా తెచ్చింది. ఆలోచన జ్ఞానం అనేది చచ్చిపోతుంది. వాడికి ఓవర్ ప్రెషరు, ఓవర్ ఇదంతా ఓవర్ డేటా అవైలబిలిటీ అంతా ఓవర్ అవ్వడం వల్ల పిక్సలైట్ అయిపోయింది బొమ్మ. అవుట్ ఫోకస్ అయిపోతుంది. అదే అయిపోయింది. దీని నుంచి ఈ సొసైటీని ఎవరికి వాళ్ళు కాపాడుకోవడం తప్ప ఒకడు వచ్చి కాపాడేది లేదు. అది జరగదు. అంతే. ఇది ఇంకా అంతే. నీకు నువ్వు కంట్రోల్గా ఉండాలి. అంతే. నువ్వు కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. వాల్యూస్ అంటే ఏంటి, నా చెల్లిరా బాబు, నా తల్లి, నా అక్క అని నీకు తెలిస్తే కానీ దాన్ని కంట్రోల్ చేయలేవు, ఇంకెవరికి చేయలేరు. ఒక స్కిట్ చూశాను నేను, నీకు అక్క చెల్లెలు లేరురా అంటది ఆ స్కిట్లో. అది సద్దాం గారి స్కిట్ అనుకుంటా. వాడు దాన్ని ఏం చెప్పాడంటే, అక్క చెల్లెలు లేరా అంటే అవును నువ్వు నా చెల్లెలువే అని చెప్పి
ఆ పిల్ల ప్రతి తప్పుని పట్టుకొని లాగబెట్టి పెడ 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 కొడతారు. ఇంకా ఎక్కడో ఇంకో సీన్లో సినిమాలో కూడా అక్క చెల్లి లేరురా అంటే వాడు అంటాడు, వాళ్ళు కూడా ఏం ఊరికే లేరు, వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు అని చెప్పి. అంటే ఎగిరిపోయినాయి అవన్నీ. అక్కలు తమ్ముళ్ళు చెల్లు తొక్కలు తోటకూరలు ఎగిరిపోయినాయి, అయిపోయినాయి. మనం వాటిల్లోంచి ఇప్పుడు బయటపడిపోయాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నీ లైఫ్ నువ్వు ఎంత నీట్గా చూసుకోవాలి. సివిల్ రేటింగ్ లాగా ఇది. సివిల్ ఏం చెప్తుంది, నీ ఫైనాన్షియల్ హెల్త్ని నువ్వు కాపాడుకోవడమే, నీ ఫ్యామిలీ హెల్త్ని నువ్వు కాపాడుకోవడమే. అది నీది నువ్వు చేసుకోవడమే. ఒకడు వచ్చి నీకు చెప్పి నేర్పించేది అది అయిపోయింది, ఎగిరిపోయింది అంతే. నీ ట్రాక్ రికార్డ్ నువ్వు కాపాడుకోవడమే. నువ్వు యాంకర్గా నీ యొక్క గ్రోత్ నువ్వు చూసుకొని విభిన్నమైన స్టోరీస్ చేసి విభిన్నంగా ఉండడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకడు వచ్చి నిన్ను తయారు చేయలేడు, నిన్ను ఇది చేయలేడు. వాడు సెల్ఫ్ కంట్రోల్ వాడు చూసుకోవడమే. అంతే తప్ప ఈ సమాజాన్ని దిద్దగలిగే స్థితి స్థాయి లేదు. ఎవడో చెప్తే ఎవడంటాడు? ఎవరిని తయారు చేయమంటావు నువ్వు చెప్పు. అంటే వినొద్దని చెప్తున్నారా? ఎవడొచ్చి ఎవరిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు? పోలీసులు ఫ్రెండ్లీ అన్నారు వాళ్ళని. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడంలో భాగంగా వాళ్ళే భయపడాలి తప్ప వీళ్ళు బాధితులు కానీ నిందితులు కానీ వీళ్ళదే డామినేషన్ నడుస్తుంది. నిందితుడే మెయిన్గా వాళ్ళ డామినేషన్ నడుస్తుంది. ఎవరు టీచర్ అంటే గౌరవం ఉందా? వాడు ఏమైనా నేర్పిస్తాడు? అమ్మమ్మలు తాతయ్యలు బామ్మలు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ నీతులు నైతిక విలువలు నేర్పించేవాళ్ళు ఎక్కడికో ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎవడొచ్చి నేర్పిస్తాడు వాడికి? ఎవడు చెప్పాలి? వాళ్ళకి ఫస్ట్ నుండి నైతిక విలువలు నేర్చుకుని ఉంటారు కదా సార్. అవి సడన్గా పోవడానికి రీజన్ ఏంటంటారు? అదే ఇదంతా ఇప్పటి వరకు ఈ చెత్త అంతా పోగేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, పోర్న్ సైట్స్లో ఏమేమి ఉన్నాయని అంటున్నాం. మామ్ డాక్టరు ఏముంది తప్పేముంది అనే వరకు వచ్చేసాం కదా, అయిపోయింది అంతే, క్లోజ్. అలాంటివి కంట్రోల్ చేస్తే కొంచెం మైండ్ సెట్ మారుతుంది అంటారా? మనిషికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ ఇవి కూడా కొంత కూలెంట్ అయ్యి కొద్దిగా ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ అయ్యి మామూలు మనిషిగా బతికే అవకాశాన్ని మనమే కల్పించాలి. ఆ ఎకోసిస్టమ్ని పెరిగే టెక్నాలజీ అనేది మిషనరీని తయారు చేస్తూ మనిషిని కూడా ఒక మిషన్గా మార్చేసి మనిషిలాగా అయిపోయాడు మనిషి. మనుషులకి కొన్ని వాల్యూస్ ఉంటాయేమో సార్. మాయమైపోతుండడం మనిషి అనే దానిలోంచి ఇంకా ఏవేవో తండ్రితనం మాయమైపోతుంది, తల్లితనం మాయమైపోతుంది, అన్నతనం మాయమైపోతుంది, చెల్లితనం మాయమైపోతుంది, కానీ బంధత్వం అనేదే మాయమైపోతుంది. అదే ఒక అమ్మాయి ఎవరో పాడుతుంది ఇట్లాగే, మనిషి అనేవాడు పిచ్చిగంతులు వేస్తూ ఎట్టెటో వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, జాబిల్ని అందుకోవాలని ఏదో చెయ్యడ్డం పెడుతున్నాడు, కానీ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అందులో భాగంగా ఏవేవో తగులుతున్నాయి అతని చేతికి. ఇక్కడ వరకు అయింది. దీని గురించి బాధపడ్డం తప్ప దీనికి పరిష్కారం ఉందని మనం అనుకోలేం. పరిష్కారం వాళ్ళలోనే ఉంటుంది, దాన్నే వాళ్ళు ఏమన్నా చేయగలరు. అదే సార్, ఇలాంటి మృగాలందరూ కూడా ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క జంతువు త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళు కూడా ఒక బాధితులే కదా, ఈ బాధితులు గెట్ వెల్ సూన్ తొందరగా ఎలాంటి వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళే రియలైజ్ అయ్యి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. ఎర్రగడ్డ హాస్పిటల్ని పదే పదే అనొద్దు, ఎందుకంటే ఎర్రగడ్డలో చాలా కల్మషం లేని మనుషులు ఉంటారు, వాళ్ళని చెడగొడతారు అంతే కదా. అమం శుభం తెలియని అమాయకులు అనామకులు ఏదో ఊరి పేరు కూడా తెలియదు వాడికి, నేను ఎక్కడ ఉన్నాను కూడా తెలియదు వాడికి. ఇలాంటి వాళ్ళకి ఒక ప్లేస్ అంటే ఏర్పరచాలేమో, ఇలాంటి రోగం ఉన్న వాళ్ళకి. జైల్లో అందుకే ఉంది. ఇప్పుడు అతను తీసుకుపోయి జైల్లో వేస్తారా లేకపోతే ఉరిశిక్ష వేస్తారో తెలియదు. జైలు అంతకన్నా అది వేరే సబ్జెక్ట్. ఆ వేరే సబ్జెక్ట్లో వేసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.